హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బావున్నారా? ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక తీపి జ్ఞాపకాన్ని, నాతో పాటు నన్ను మైమరిపించిన ఒక అందమైన, మధురమైన రొమాంటిక్ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, అది నేను విశాఖపట్నంలో ఉన్నప్పటి రోజులు. మా పక్క పోర్షన్లో సుమిత్ర అనే ఒక అందమైన ఆంటీ ఉండేది. ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవరో మా ఇంటి తలుపులు గట్టిగా కొట్టిన శబ్దం వచ్చింది. వెంటనే లేచి వెళ్లి చూస్తే బయట ఎవరూ లేరు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటి యజమానిని అడిగితే, వాళ్ల ఇంట్లో ఏదో గొడవలు జరుగుతున్నాయి తంబి, అలా అర్ధరాత్రి తలుపులు కొడితే నువ్వు ఓపెన్ చేయకు అని చెప్పారు. నా భార్య వారం రోజులపాటు సొంత ఊరికి వెళ్లడంతో నేనింట్లో ఒక్కడ్నే ఉండిపోయాను. రోజూ ఆఫీస్ పనులు, ఇంటి పనులతో గడిచిపోతోంది. అలాంటి సమయంలో మూడో రోజు రాత్రి 12 గంటల సమయంలో సుమిత్రగారింట్లో పెద్ద గొడవ జరిగింది. ఆమె భర్త కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. పాపం ఆమె ఒంటరిగా కంగారు పడుతుంటే నేను వెళ్లి ధైర్యం చెప్పాను. ఏం కంగారు పడకండి ఆంటీ, ఏదైనా అత్యవసరమైతే నన్ను అడగండి అని నా ఫోన్ నంబర్ ఇచ్చి వచ్చేశాను. మరుసటి రోజు పొద్దున్నే ఆమె నుంచి నా ఫోన్కు మెసేజ్ వచ్చింది, నైట్ హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని. అలా మా ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. అసలు గొడవకి కారణమేంటంటే, సుమిత్రగారికున్న కోరికలు ఆమె భర్త తీర్చలేకపోవడం వల్ల గొడవ పెద్దదై అతడు వెళ్ళిపోయాడంట. నేను చేసిన సహాయం వల్ల ఆమె నా దగ్గర చాలా ఓపెన్ అయిపోయింది. తన మనసులోని రొమాంటిక్ భావాలను దాచుకోలేక నన్ను తన కోరికలు తీర్చమని వేడుకుంది. మొదట్లో నేను కాస్త సంకోచించినా ఆ క్షణంలో నా మనసు కూడా ఆమె వైపు లాగడం మొదలైంది. ఆ సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయి రెస్ట్ తీసుకుంటుంటే డోర్ బెల్ మోగింది. తలుపు తీస్తే సుమిత్ర నాకోసం వేడివేడిగా భోజనం తీసుకొచ్చింది. ఎవరైనా చూస్తే బావుండదని త్వరగా డోర్ క్లోజ్ చేశాను. మళ్ళీ రాత్రి 11 గంటల సమయంలో తలుపు కొట్టింది. ఇంట్లో ఏసీ పనిచేయడం లేదు, కొంచెం వచ్చి చూస్తారా అని రిక్వెస్ట్ చేసింది. నేను నైట్ షార్ట్ టీషర్ట్ మీదనే ఆమె ఇంట్లోకి వెళ్లాను. నేను లోపలికి వెళ్లగానే ఆమె తలుపు లాక్ చేసింది. ఆమె ఉద్దేశం అర్థమై, వద్దు సుమిత్రా అని నేను బయటకు రాబోతుంటే ఆమె నన్ను వెనుక నుండి గట్టిగా కౌగిలించుకుంది. ఆమె ఒంటివెచ్చదనం తగలగానే నా ప్రమేయం లేకుండానే నాలో వేడి పెరిగిపోయింది. ఆమె ముఖంలోకి చూశాను. ఇప్పుడు లైన్లోకి వచ్చావురా అంటూ నన్ను మరింత కసిగా హత్తుకుంది. ఇక నా ఆపుకోలేకపోయాను. ఆమెకు పూర్తిగా సరెండర్ అయిపోయాను. ఇద్దరం కలిసి బెడ్రూంలోకి వెళ్లాం. ఆమె కిచెన్ నుండి నాకోసం ఒక స్టామినా బూస్టర్ జ్యూస్ తెచ్చి ఇచ్చింది. నా ఒడిలో కూర్చొని నా జుట్టులోకి వేళ్లు పోనిస్తూ ప్రేమగా ముద్దులు పెట్టింది. ఆమె కళ్లలో మత్తు స్పష్టంగా కనిపిస్తోంది. నేను ఆమెను మంచం మీద పడుకోబెట్టి ఆమె పెదాలను అందుకుని కసిగా ముద్దుల వర్షం కురిపించడం స్టార్ట్ చేశాను. ఇద్దరం ఒకరినొకరం అల్లుకుపోయాం. దాదాపు అరగంటపాటు సాగిన ఆ రొమాంటిక్ పోరాటం తర్వాత ఇద్దరం చల్లబడ్డాం. పక్కపక్కనే కూర్చుని ఉన్నప్పుడు ఆమె నా భుజం మీద వాలి, నీకు ఇష్టం లేకుండా నిన్ను రెచ్చగొట్టినందుకు సారీ అని సిగ్గుపడుతూ అంది. ఏదైనా ఇద్దరి ఇష్టంతోనే జరుగుతుంది సుమిత్ర, కాని ఇది ఎప్పటికీ మన ఇద్దరి మధ్యనే రహస్యంగా ఉండాలి అని నేను అన్నాను. ఆమె ప్రామిస్ అంటూ నా పెదాలపై ముద్దు పెట్టింది. నాలో మళ్లీ మూడ్ రావడంతో నా రవ్వల రాణి అంటూ మళ్లీ ఆమెను కౌగిట్లోకి తీసుకున్నాను. ఆమె ఆశ్చర్యపోతూ ఆనందంగా నన్ను అల్లుకుపోయింది. ఆ రాత్రి ఎంతో మధురంగా గడిచింది. మరుసటి రోజు ఆఫీస్లో నిద్రలేక నీరసంగా ఉన్నా సుమిత్ర జ్ఞాపకాలే నా మనసంతా నిండిపోయాయి. అంతలోనే సుమిత్ర మెసేజ్ చేసింది, ఈరోజు నైట్ మనం ఫుల్గా ఎంజాయ్ చేయాలి, త్వరగా రా అని. రాత్రి 11 గంటలకు ఎవరూ లేని సమయం చూసి నేను మళ్లీ నక్కి ఆమె ఇంట్లోకి వెళ్లాను. అక్కడ నన్ను ఒక అద్భుతమైన సర్ప్రైజ్ వేచియుంది. సుమిత్ర తెల్లటి చీర, స్లీవ్లెస్ బ్లౌజ్ కట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని దేవకన్యలా ఉండిపోయింది. నన్ను కుర్చీలో కూర్చోబెట్టి జ్యూస్, గుమగుమలాడే మటన్ బిర్యానీ, బోన్ సూప్ తినిపించింది. ఆ తర్వాత వేడివేడి పాలు తెచ్చి ఇచ్చింది. సినిమాల్లో, కథల్లో చూశాను, ఇలాంటి రొమాంటిక్ క్షణాలను ఫస్ట్ నైట్లా ఫీల్ అవ్వడానికి ఇలా సెటప్ చేస్తారని. అందుకే నీకోసం ఇలా చేశాను, ఎలా ఉంది అని సిగ్గుపడుతూ అడిగింది. అదిరిపోయింది, నా రవ్వల రాణి అంటూ ఆమెను కౌగిట్లోకి లాక్కొని పెదాలను అందుకున్నాను.
20 నిమిషాల సుదీర్ఘ ముద్దుల తరువాత ఆమె ఆయాసపడుతూ కళ్లతోనే సైగ చేసింది. ఒళ్లంతా వేడెక్కిన నేను ఆమెను ఎత్తుకుని బెడ్డుమీద పడుకోబెట్టాను. ఆమె తలలోని మల్లెపూల సువాసన నన్ను మరింత మత్తులోకి నెట్టేసింది. ఆమె కాళ్లకు కొత్త నెయిల్ పాలిష్తో ఎంతో అందంగా మెరిసిపోతున్నాయి. ఆ తరువాత కరెంటు పోవడంతో మేము ఫోన్లో ఉన్న వీడియోస్ ఆధారంగా ఒక కొత్త ప్లాన్ చేసుకుని ఆ రాత్రిని ఎంతో రొమాంటిక్గా మధురంగా ఎంజాయ్ చేశాం. నా భార్య తిరిగొచ్చే ఈ 3 రోజులు మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీపి జ్ఞాపకంగా నిలిచిపోయాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత మధురమైన అనుభూతిందో. ఈ రొమాంటిక్ స్టోరీ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. బై.